ఎవరైనా కూర్చున్నట్టయితే ద్రవ్యాలు మగవాళ్ళు ఆడవారు పిల్లలు ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారు కూడా అక్షతలు చేతిలో పట్టుకొని మొదట్లో సంకల్ప ముద్ర పెట్టుకున్నారు కదా, అక్షతలు పిడికిల్లో పట్టుకొని ఎడమ చేతిలో ఆ పిడికిలను మోసేసి కుడి తొడపైన పెట్టుకోండి, కుడి తొడపైన పెట్టుకోండి. అందరూ కూడా చెప్పండి. లోక కళ్యాణ ఉపాత్త సమస్త గురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వస్తి శ్రీ భగవాసరే శుభవాసరే శుభయోగే శుభనక్షత్రే విశేషేణ విశిష్టాయ శోభాది శ్రీ పరమేశ్వర వస్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య. అందరూ కూడా మీ యొక్క గోత్రము అదేవిధంగా గోత్రస్య నామధేయస్య ధనపత్ని సమేతస్య కుమారస్య కుమార్తెః కుటుంబానాం ప్రేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య చతుర్విధ కూర్చున్నారు. మా అబ్బాయికి పెళ్లి కావాలి, శీఘ్రమేవ మనోహర దగ్గరగా కూర్చున్నారో నాకు పెళ్లి కావాలనే ఉద్దేశంతో వారు చెప్పుకోండి. గర్భ సంబంధిత సమస్త దోష నివార ద్వారా సంచిత పాప నివార ద్వారా శీఘ్రమేవ సంతాన యోగ్యత సిద్ధ్యర్థం
ఈసారి అందరూ కూడా చెప్పండి అమ్మా. జన్మరాశి జన్మరాశి వశాతు వశాతు నామరాశి నామరాశి వశాతు వశాతు జన్మాంశ జన్మాంశ వశాతు వశాతు నామాంశ నామాంశ వశాతు వశాతు ఏ ఏ గ్రహాః గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య సంకల్పిత కార్య సంకల్ప సిద్ధ్యర్థం రుద్ర సంపుటిత పాశుపత మహామంత్ర శుభకర్మణి శ్రీ స్వామి దేవత ప్రీత్యర్థం సుబ్రహ్మణ్య హవన సహిత అథర్వణ వేద అంతర్గత సూక్త మంత్ర హవన శుభకర్మణి మన్యసూక్త హవన శుభకర్మణి అత్య ప్రతిష్టాపన వాళ్ళు ఆ యొక్క అక్షితల్ని భగవాన్ ఇచ్చేసేయండి. ఆ యొక్క ఎవరైనా కూర్చున్నట్టయితే ద్రవ్యాలు శ్రీమయి సర్వైశ్వర్యమయి సదాశివమయి మాం పాహి ఆవాహయామి ఆవాహజాత వేదో లక్ష్మీ పరమగామినే హిరణ్యం महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चंडीबला भट्टारिका देवी नमः शुद्ध आत्मनीयं समर्पयामि पुष्पाक्षत कुंकुमान् समर्पयामि क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मी महासरस्वती स्वरूपिणी चंडीबला भट्टारिका देवी नमः अलंकरणार्थमुच्यते पूजया पुष्पे पूजया कुंकुमे पूजयामि ओम ऐं ह्रीं श्रीं श्रीमाय नमः ओम
श्री सुब्रह्मण्येश्वर स्वामी देवता प्रीत्यर्थम सुब्रह्मण्य हवन सहित अथर्वण वेद अंतर्गत सूक्त मंत्र हवन संतान वेणुगोपाल हवन आत्मये शुभकर्मणि मन्युसूक्त हवन आत्मये शुभकर्मणि अग्निप्रतिष्ठापन आत्मयं कर्म करिष्ये మగవారి చేతికి ఇచ్చేసేయండి ఆ యొక్క మగవారి కుడి చేతిలో నీళ్లు పోయండి మగవారు అక్షింతాన్ని నీటిని కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు ఏదైతే ఉన్నదో అది ఆ కోర్సు దగ్గర అందరూ కూడా మీ దగ్గర ఉన్న కలశంలో నీటిని హోమగుండం చుట్టూ నింపండి నీటిని చుట్టూ నింపాలి. కొంతమంది పాత్రలు చూస్తున్నారు, పాత్రలు చూస్తే నీటిని నింపాలి. ఆ యొక్క హోమగుండం చుట్టూ కూడా ఆ కలశంలో అందరూ కూడా ఆ యొక్క హోమగుండం మీద తూర్పు మొదలగు ఆగ్నేయం దక్షిణం నైరుతి అలానే 8 దిక్కులలో కూడా హోమగుండం ఇటుకల మీద అక్షింతలు వేయండి. కొద్ది కొద్దిగా తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి అలాగే 8 దిక్కుల్లో కూడా అక్షింతలు వేయండి. ఓం అగ్నయే నమః, ఓం హతాశనే నమః, ఓం దేవముఖాయ నమః, ఓం వైశ్వానరాయ నమః, మరలా ఇంకొకసారి హోమగుండం చుట్టూ నీళ్లు తిప్పండి. అది పేరు మన్యస్వ సరస్వతేన మన్యస్వ. ఈసారి అందులో మొదటిగా అందులో అటుకులు వేసుకోండి. ఒక గుప్పెడు అటుకులు వేసుకోండి. ముందుగా ఒక విస్తరాకు తీసుకుని ఒక గుప్పెడు అటుకులు వేసుకోండి. అందులో పక్కకి హవన్ कुंड में थोड़ा అమ్మా ఆ యొక్క విస్తరాకులో అటుకులు వేసుకున్నారు కదా, ఆ అటుకుల మీద కొద్దిగా నెయ్యిని వేయించుకోండి. पंडित जी यजमानी के पास जो और पोहा का पात्र है उसमें घी डालना है. शुरू से एक बार घी डालना है, 2 ड्रॉप्स बस, और 2 ड्रॉप्स घी डालना है. जो यजमानी के पास पोहा का पात्र है सभी पंडित जी जब स्वाहाकार होते तभी आप शुरू से घी डालना है यज्ञ कुंड में. सभी पंडित जी वो मिट्टी पात्र हवन कुंड में जो प्लेस है ना, लेखल है ना, उसमें रखना है. जो फ्लोर में नहीं रखना है. అన్ని కూడా మళ్ళీ అక్కడికి పంపితే మళ్ళీ మీకు వాపస్ ఇస్తారండి. ఖాళీ అయినటువంటి పేషెంట్లు బకెట్లు శాంపుల్ బకెట్లు అవన్నీ అక్కడికి పంపినట్లయితే మళ్ళీ నింపి మీకు ఇక్కడికి పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి పంపాలి.
మీరు కూడా రోజు ఇలా పూజ చేసుకుని కొంత వస్తుంది డబ్బులు. మీరు అంత పూజ చేస్తున్నారో అంత డబ్బులు ఇక్కడ జరుగుతుంది. అంటే వచ్చే వాళ్ళు మీరు అంత బాగా పూజ చేస్తున్నారు కదా, శ్రద్ధావాన్ అపరే జ్ఞానం చెప్పినప్పుడు శ్రద్ధతో చేస్తున్నారు కదా. మనకి కూడా జ్ఞానం అంటే అన్నీ కలిసి వచ్చేది. అర్థమైంది. శ్రద్ధ కలిగితే పుష్పం వస్తుంది, శ్రద్ధ బాగుంటుంది కలిగితే మోక్షం వస్తుంది. అదే శ్రద్ధ వ్యక్తి. కాబట్టి శ్రద్ధతో ఉండేటువంటి విధంగా మనం చేసుకుంటాం. అన్నానికి అక్కడ తక్కువ జనాలు ఉన్నారన్నా, మీరు రోజు గ్రామానికి గడిపేయడం వల్ల మీకు ఇబ్బంది అయితే అందుకే ఇక్కడ విజయం చేశాను. అక్కడ భోజనానికి వెళ్ళడానికి